హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది నేస్తం వ్లాగ్స్. నిన్న శుక్రవారం 2 ఆగస్ట్ 2024 రిలీజ్ అయిన శివం బజే మూవీ గురించి తెలుసుకున్నాము. మూవీ పరంగా అయితే బాగుంది, ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. బట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా ఎంగేజ్ చేస్తుంది, బాగుంటుంది. తర్వాత డైరెక్షన్ వైజ్గా వస్తే అప్సర్ డైరెక్టర్ బాగా డైరెక్షన్ చేశాడు. స్క్రీన్ ప్లే కూడా మంచిగా రాసుకున్నాడు. ఎంగేజింగ్ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేదానికి ఒక సస్పెన్స్ ట్విస్ట్ మంచిగా రిలీజ్ చేస్తాడు. సో అది వరకు అయితే బాగుంది. తర్వాత సినిమాలో అక్కడక్కడ కొంచెం కామెడీ ఉంది. ఆ కామెడీ కూడా పర్వాలేదు, హైపరాది ఉన్నాడు, కొంచెం ఎంగేజ్ చేశాడు. బట్ సినిమాలో కొంచెం ఏదైనా నెగిటివ్ ఉందంటే అది కొంచెం లవ్ ట్రాక్ అయితే కరెక్ట్గా అక్కడక్కడ కొంచెం ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. సో హీరో పరంగా అశ్విన్ బాబు గారు అయితే మంచిగానే చేశాడు, ఆయన పరిధిలో ఆయన మంచిగా చేశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మంచిగా చేశారు. సో వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ పరంగా వాళ్ళు మంచిగానే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మంచిగా చేశారు. సో ఓవరాల్గా అయితే సినిమా ప్రాస్పెక్టివ్లోకి వచ్చేదానికి బాగుంది. సో సినిమా పరంగా పాజిటివ్ పాయింట్స్ వచ్చి కాన్సెప్ట్ వైజ్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, సస్పెన్స్ మెయింటైన్ చేశారు, ట్విస్టులు అక్కడక్కడ ఇచ్చారు. నెగిటివ్ సైడ్ వచ్చేదానికి ఏంటంటే లవ్ ట్రాక్ లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం మంచిగా ఉండదు. సో అంత మించి అయితే మంచిగా ఓవరాల్గా అయితే బాగుంది సినిమా. ఓకే, సో మీకు టైం ఉంది అనుకుంటే వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై స్కాన్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.